హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు వైష్తాస్ కిచెన్. నేను మీ శైలజ. పిల్లలందరికీ సెలవులు కదండి. అందరూ సమ్మర్ హాలిడేస్కి ఇంట్లోనే ఉన్నారు కదా. పిల్లలు ఇంట్లో ఉంటే ఏదో ఒక స్నాక్స్ ప్రిపేర్ చేస్తూనే ఉంటాం కదండి. అలాగే ఈరోజు చాక్లెట్ కేక్ని ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చేద్దామండి. నేను దగ్గరుండి మా బావగారుల పాప హంసిక అని ఉంది, తను ఇంకా మా పిల్లలు దగ్గరుండి ఈ కేక్ని వాళ్ళతోటి చెప్తూ చేయించానండి. వాళ్ళు ఓవెన్లో ప్రిపేర్ చేశారు. చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఓవెన్ లేకపోయినా కుక్కర్లో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి. దానికోసం 2 ఎగ్స్ తీసుకొని ఈ విధంగా మనం మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకోవటం మీకు ఇష్టం లేకపోతే మీరు బీటర్తో కూడా బీట్ చేసుకోవచ్చండి. మిక్సీ పట్టుకున్న ఈ 2 ఎగ్స్ని వేరొక బౌల్ తీసుకొని ఆ బౌల్లోకి వేసేసుకోవాలి. ఈ బౌల్లోకి వేసుకున్న తర్వాత చూస్తున్నారా, మా బావగారుల పాపేనండి మిక్స్ చేస్తుంది. తను ఈ విధంగా ఒక 2 నిమిషాల పాటు మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ముందుగానే పంచదారని మిక్సీ చేసుకొని పౌడర్ చేసి పెట్టుకోవాలండి. ఈ పౌడర్ షుగరు 400 గ్రామ్స్ వరకు ఈ జల్లెడలో వేసుకొని జల్లించుకోవాలి. ఇలా కంపల్సరీగా జల్లించి వేసుకోవాలండి. కేక్స్ చేసేటప్పుడు ఏమైనా ఎక్కడైనా చక్కెర పలుకులు ఉంటే మాత్రం అవి మనకి స్టెయిన్ చేసుకుంటే ఈ విధంగా అవేమీ లేకుండా మెత్తగా పౌడర్ లాగా వస్తుంది. ఇవి వేసుకున్న తర్వాత ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు మనం ఎగ్స్ షుగర్ పౌడర్ వేసుకుని ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో నేను 120 ml ఆయిల్ని వేసుకోవాలి. ఏదన్నా ఫ్లేవర్ లేని ఆయిల్ని వేసుకోవాలండి. చూస్తున్నారు కదా, ఈ ఫ్లేవర్ లేని ఆయిల్ వేసుకొని దీన్ని బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇదిగోండి, ఈ విధంగా కలిపేసుకోవాలి. తర్వాత నేను చూపిస్తున్న కప్పుతోటి ఒక కప్ అండి, అంటే 250 గ్రామ్స్ వరకు మైదాని వేసుకోవాలి. తర్వాత మనం 130 గ్రామ్స్ వరకు కోకో పౌడర్ని యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇందులో మనము డ్రై ఇంగ్రీడియంట్స్ ఉంటాయి కదా, కోకో పౌడర్, ఇంకా మైదా, ఇంకా 3/4 టీ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ని వేసుకోవాలండి. ఒక 1/2 టీ స్పూన్ వరకు బేకింగ్ సోడాని వేసుకోవాలి. తర్వాత ఒక చిటికెడు వరకు ఉప్పును కూడా వేసుకోవాలి. ఇవన్నీ వేసుకొని బాగా జల్లించుకోవాలి. కంపల్సరీగా ఈ పొడి పిండులన్నీ మనం జల్లించుకొనే వేసుకోవాలండి. చూసారు కదా, ఈ విధంగా జల్లించుకొని కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు మనం మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో కాచి చల్లార్చిన పాలని ఒక 120 ml వరకు వేసుకోవాలి. కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ కూడా వేసుకోవచ్చండి. ఈ విధంగా మనం పాలని యాడ్ చేసుకున్న తర్వాత ఇంకా మనకి బ్యాటర్ అనేది ఇంకా థిక్గా ఉంటే వామ్ వాటర్ నండి ఒక 60 ml వరకు వామ్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. నేను 120 ml వామ్ వాటర్ తీసుకున్నాను, కానీ 60 ml మాత్రమే యాడ్ చేశాను. తర్వాత వెనీలా ఎసెన్స్ని నేను ఒక 1/2 టీ స్పూన్ వరకు వెనీలా ఎసెన్స్ని యాడ్ చేస్తున్నాను. ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. బ్యాటర్ అనేది ఈ విధంగా రన్నింగ్ కన్సిస్టెన్సీలో ఉండాలండి. తర్వాత కేక్ మోల్డ్ తీసుకొని బటర్ పేపర్ వేసుకొని దానికి ఆయిల్ గ్రీజ్ చేసుకోవాలి. ఈ విధంగా అంచులకు కూడా ఆయిల్ని ఈ విధంగా గ్రీజ్ చేసుకొని మనం కలిపి పెట్టుకున్న ఈ చాక్లెట్ కేక్ బ్యాటర్ని వేసేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత ఎక్కడా కూడా బుడగలు అనేవి లేకుండా ఈ విధంగా ట్యాప్ చేసుకొని ఓవెన్ని మనం ముందుగానే 180 degrees దగ్గర ప్రీహీట్ చేసుకోవాలండి. తర్వాత 30 to 40 minutes వరకు ఈ విధంగా బేక్ చేసుకోవాలి. ఈ లోపల ఈ కేక్ బేక్ అయ్యే లోపల మనం పైన క్రీమ్ ప్రిపేర్ చేసుకుందామండి. చాక్లెట్ క్రీమ్ని 120 ml వరకు మన దగ్గర చాక్లెట్ వేసుకొని మెల్ట్ చేసుకోవాలండి. ఇది మనం చాక్లెట్స్ ప్రిపేర్ చేసుకోవడానికి తెచ్చుకుంటాం కదా, అది నా దగ్గర ఉందండి. దాన్ని విధంగా ఓవెన్లో హీట్ చేసుకొని అందులో ఒక 1/2 టీ స్పూన్ బటర్ కూడా వేసుకొని తర్వాత ఫ్రెష్ క్రీమ్ ఉంటుంది కదా, ఈ ఫ్రెష్ క్రీమ్ను కూడా వేసేసుకోవాలండి. ఈ లోపల అది కలిపేసుకొని పక్కన పెట్టుకునే లోపల మన కేక్ కూడా రెడీ అయిపోయింది. కాలుతుంది కదండి, తీసి పక్కన పెట్టేసి చల్లారిన తర్వాత ఈ విధంగా ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. మనం బటర్ పేపర్ వేసాం కదా అడుగున,
అది ఈ విధంగా తీసేసుకోవాలి, బటర్ పేపర్ తీసేసుకోవాలి. చూసారా ఎంత ఫాస్ట్గా మనకి చాక్లెట్ కేక్ అనేది రెడీ అయిపోయిందో. మనం ముందుగా మనం చాక్లెట్ ఇంకా ఫ్రెష్ క్రీమ్ని కలిపి పెట్టుకున్నాం కదా, దాన్ని ఈ విధంగా పైనుంచి వేసేసుకొని ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి. మిల్క్ చాక్లెట్ కాంపౌండ్ని మెల్ట్ చేసుకొని దానిలో ఫ్రెష్ క్రీమ్ కలుపుకుంటే ఈ విధంగా వస్తుందండి. పైనుంచి గ్రేట్ చేసిన చాక్లెట్ గ్రేట్ చేసుకొని వేసుకుంటున్నారండి మా పిల్లలు. వాళ్ళకి ఇంట్లో బాదం పప్పు ఇంకా చాక్లెట్ని ఈ విధంగా గ్రేట్ చేసుకొని ఇంట్లో ఉన్న స్ప్రింక్లర్స్ ఉన్నాయండి కేక్ మీద వేసేవి, వాటిని కూడా వేసుకొని ఈ విధంగా డెకరేట్ చేసుకుంటున్నారు. పిల్లలైతే చాలా చాలా ఇష్టంగా దగ్గరుండి మేము చేస్తాం అనేసి చేశారండి. ఆ పాప హంసిక అయితే చాలా బాగా కుక్ చేస్తుంది. తనకి చాలా ఇంట్రెస్ట్ ఇలా చాక్లెట్స్ కానీ ఇట్లా కేక్స్ కానీ కుకీస్ కానీ చేయడం చాలా ఇంట్రెస్ట్ అండి. చాలా బాగా చేస్తూ ఉంటుంది. చూస్తున్నారు కదా ఎంత టెంప్టింగ్గా ఉందో, ఎంత సాఫ్ట్గా ఉందండి. నోట్లో పెట్టుకుంటే వెన్నలా కరిగిపోయింది, అంత సాఫ్ట్గా ఉంది. మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఫస్ట్ టైం చేసే వాళ్ళకు కూడా చాలా బాగా వస్తుంది. చూస్తున్నారా ఎంత సాఫ్ట్గా ఉందో. నా వీడియోస్ కనుక ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ చూడండి ఫ్రెండ్స్. వీడియో చూసిన వెంటనే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.